ఐపీఎల్ అంటేనే ఒక సంచలనం. ఇండియన్ క్రికెట్ నే కాదు, ప్రపంచ క్రికెట్ లో ఒక గేమ్ చేంజర్ గా మారింది. కోట్ల కొద్ది కాసులు కురిపించే కనక వృక్షంగా మారింది. అలాంటి ఇండియన్ ప్రీమియం లీగ్ లో ఒక సంచలన ఘటన చోటు చేసుకుంది. స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ లక్నో సూపర్ జైంట్స్ తో తన బంధాన్ని తెంచుకున్నాడు. ఇప్పుడు రిషబ్ తన పాత జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ గుటికి తిరిగి చేరుకుంటున్నాడు. ఢిల్లీ లక్నో ఫ్రాంచైజీల మధ్య జరిగినటువంటి ఆటగాళ్ల మార్పిడి స్వాప్ డీల్ ఒప్పందంలో భాగంగా ఈ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఈ స్వాప్ డీల్ లో పంత్ ఢిల్లీకి రాగా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఢిల్లీ నుంచి లక్నో సూపర్ జైంట్స్ కు మారాడు. ఈ మెగా డీల్ కు సంబంధించినటువంటి వివరాలను ఇరు జట్లు తమ అధికారిక ఎక్స్ ఖాతాల ద్వారా వెల్లడించాయి. ఈ కొత్త ఒప్పందం కోసం రిషబ్ పంత్ తన జీతంలో భారీ కోతకు అంగీకరించడం గమనార్హం. తాజా డీల్ ప్రకారం ఢిల్లీ క్యాపిటల్స్ అతడికి 15 కోట్ల రూపాయలు చెల్లించనుంది. మరొక వైపు లక్నోకు మారిన చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ మాత్రం తన ప్రస్తుత ఫీజు 13.50 కోట్లను అందుకోనున్నాడు. ఇక ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ లో లక్నో సూపర్ జైంట్స్ ప్రదర్శన చెప్పుకునే స్థాయిలో లేకపోవడం మనందరికీ తెలిసిందే. ఆ జట్టు ఆడినటువంటి 14 మ్యాచ్ల్లో కేవలం 4 విజయం సాధించి పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానానికి పడిపోయింది. జట్టు వైఫల్యానికి బాధ్యత వహిస్తూ రిషబ్ పంత్ ఇటీవల కెప్టెన్సీ నుంచి కూడా వైదొలిగాడు. ఇక ఇప్పుడు ఏకంగా జట్టునే వీడాడు. 2025 ఐపీఎల్ మెగా వేలంలో లక్నో ఫ్రాంచైజీ పంత్ను ఏకంగా 27 కోట్ల రికార్డు ధరకు దక్కించుకుంది. అయితే పంత్ నాయకత్వంలో లక్నో జట్టు ఆశించిన స్థాయిలోనైతే రాణించలేకపోయింది. 2 సీజన్లలో కలిపి ఈ జట్టు కేవలం 10 మ్యాచ్ల్లోనే గెలిచింది. 2025 సీజన్ లో 6 విజయాలు సాధించినప్పటికీ ప్లే ఆఫ్స్ కి చేరుకోలేకపోయింది. కెప్టెన్ గానే కాకుండా బ్యాటర్ గాను పంత్ నిరాశపరిచాడు. ఇక గత సీజన్ లో చూస్తే 14 మ్యాచ్ల్లో కేవలం 269 పరుగులే చేశాడు పంత్. ఈ ఏడాది సీజన్ లో 312 పరుగులు మాత్రమే చేయగలిగాడు. లక్నోలో తీవ్ర నిరాశకు గురైన పంత్ ఇప్పుడు తన సొంత జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ లో పునరాగమనం చేసి మళ్లీ ఫామ్ లోకి రావాలని భావిస్తున్నాడు. వాస్తవానికి చూస్తే 2016లో ఢిల్లీ క్యాపిటల్స్ తోనే ఐపీఎల్ కెరీర్ ప్రారంభించిన పంత్ ఆ జట్టు తరపున అత్యధికంగా 111 మ్యాచ్లు ఆడాడు. 2021-24 మధ్య చూస్తే ఢిల్లీకి 43 మ్యాచ్ల్లో కెప్టెన్సీని వహించాడు. ఇటు ఢిల్లీ క్యాపిటల్స్ జట్లో టైగర్ గా పేరు తెచ్చుకున్నటువంటి కుల్దీప్ యాదవ్ తన స్పిన్ మ్యాజిక్ తో ఎన్నో మ్యాచ్ల్లో జట్టును గెలిపించాడు. చైనామెన్ స్పిన్నర్ గా పేరు తెచ్చుకున్నటువంటి కుల్దీప్ ఢిల్లీ తరపున 5 ఏళ్లలో 65 మ్యాచ్లు ఆడి 72 వికెట్లు పడగొట్టాడు. అంటే ఆడినటువంటి ప్రతి మ్యాచ్ లోనూ ఒక వికెట్ తీసినట్లు తెలుస్తోంది. ఇక 2026 సీజన్ లో ఆడినటువంటి 12 మ్యాచ్ల్లో కేవలం 11 వికెట్లు మాత్రమే తీశాడు. టీమ్ క్వాలిఫైయర్స్ చేరుకోకపోవటానికి కుల్దీప్ కూడా ఒక కారణమనే ప్రచారం కూడా సాగింది. ఇక కీలక మ్యాచ్లో కుల్దీప్ వికెట్లు తీయలేకపోయాడని కెప్టెన్ అక్షర్ పటేల్ కూడా కామెంట్ చేయడం వివాదంగా మారింది. ఇక తాజాగా ఈ స్వాప్ డీల్ తో మ్యూచువల్ గానే కుల్దీప్ పంత్ జట్లు మారినట్లు తెలుస్తుంది. మరి వచ్చే సీజన్ లో ఈ మార్పు ఇరు జట్ల అదృష్టాన్ని మారుస్తుందో లేదో చూడాలి. మరి ఈ స్వాప్ డీల్ మీద మీరేమంటారో కూడా మీ అభిప్రాయాన్ని షేర్ చేసుకోండి.